ఈరోజు స్వామి స్థితప్రజ్ఞానంద గారి ఆశీస్సులతో ఏకదంత అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. దీని ఉద్దేశము సంస్కృత భాషను ప్రచారం చేయాలి అనేటువంటిది. సంస్కృత భాష అనే మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మన సంస్కృతి అంతా దాని ద్వారానే తెలుస్తుంది. సంస్కృతంలో ఉన్నటువంటి అనేక విషయాలను మనం తెలుగులోను మిగతా భాషల్లో ఉన్నప్పటికీ కూడా ఇంత సంపూర్ణంగా రాలేదు. సంస్కృతంలో 100 పుస్తకాలు ఉంటే తెలుగులో ఓ 10 పుస్తకాలే దానిలో అనువాదం రూపంలో వచ్చింటాయి. దానిలో ఏమున్నది అనేది మనకు తెలుస్తుంది. దాన్ని చదివేటువంటి వాళ్ళు కూడా, తెలుగులో ఉన్నటువంటి వాడిని కూడా చదివేటువంటి వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మూల గ్రంథాలను కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది మనమే కాకుండా అనేక దేశాల్లో సంస్కృత భాషను అధ్యయనం చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశాలు వేరే ఉండొచ్చు. మనము కనీసం దీనిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని మనం చాటాలి. దీన్ని ఏదో విధంగా తప్పులు పట్టాలి అనే ఉద్దేశంతో వేరే వాళ్ళు చదువుతుండొచ్చు. కానీ వాళ్ళ గురించి వాళ్ళను మనం సరిగ్గా కౌంటర్ చేయాలన్నా కూడా మన జ్ఞానం మనం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఈరోజు అని కాదు, ఇవాళ సనాతన ధర్మం పైన చాలా అనేకమైనటువంటి కామెంట్స్ వస్తుంటాయి. సనాతన ధర్మం అంటే ఏదో మలేరియా లాంటిది, దీన్ని నిర్మూలించాలి. మరి అది ఏమిటి అనేది ఎవరికి తెలియదు. సనాతన ధర్మం అనేది ఏమిటి అనేది తెలుసుకోవాలంటే నిజంగా మన పుస్తకాల గురించి మన పుస్తకాలు తెలుసుకోవాలి. మనం గ్రంథాలు తెలుసుకుంటే తప్ప మనకు దీనిలో ఉన్నటువంటి గొప్పదనము, అలాగే మన ధర్మం ఎలాగో మన గ్రంథాలను ఎలా తెలుసుకోవాలనో మిగతా కల్చర్స్ గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. మిగతా సంస్కృతుల గురించి కూడా మనం తెలుసుకుంటే అప్పుడు మన గొప్పతనం తెలుస్తుంది. అందువల్ల సంస్కృత భాషను ప్రచారం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అట్లాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఈ ఏకదంత ఫౌండేషన్ వారిని నేను అభినందిస్తున్నాను. స్థితప్రజ్ఞానంద గారికి, తర్వాత పెద్దలు లక్ష్మీనాథాచార్యులు గారికి, డాక్టర్ విశాలాక్షి గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఒక మంచి శుభ కార్యక్రమం. ఇది సంస్కృత భాషను ప్రచారం చేయాలి అనేటువంటి భావన మనకు రావడం అనేది చాలా మంచిది. నేను మొన్ననే అమెరికా నుంచి వచ్చాను. అమెరికాలో నేను చూసింది ఏంటంటే, మనమంతా ఇక్కడ సంస్కృత భాషను చిన్నపిల్లలకు నేర్పించాలనుకుంటున్నాం కదా. ఆస్టిన్ నగరంలో 10 ఏళ్ల పిల్లలు మొత్తం సుందరకాండ్ అంతా కూడా అర్థం చెప్తున్నారు. చిన్న పిల్లవాళ్ళు దాని గురించి భాష్యం కూడా, దాని గురించి ఒక స్పీచ్ కూడా ఇస్తున్నారు అనమాట. ఏదో ఒక శ్లోకం తీసుకొని, ఏదో సుందరకాండలోని ఒక సన్నివేశాన్ని తీసుకొని దాని గురించి వర్ణిస్తూ సంస్కృతంలో చెప్తున్నారు అనమాట. నాకు చాలా సంతోషం అయింది అక్కడ. సో ఆ విధంగా అమెరికాలో కొన్ని చోట్ల చాలా చక్కగా కార్యక్రమం నడుస్తుందండి. సంస్కృత భారతి వాళ్ళు చేస్తున్నారు. సంస్కృత భారతి కాక ఇంకా కొంతమంది పండితులు కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నారు. అది చాలా సంతోషకరమైంది. నేను కూడా ఇట్లా 30 ఏళ్ల క్రితం దాదాపు సరే సంస్కృతం అంతా లోపిస్తుంది అని నేను బాధపడేవాడిని. కానీ మనకి ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకి ఎక్కడ చూసినా వెబ్సైట్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా సంస్కృతం నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దానిలో నాకు అనిపించింది, ఇప్పుడు వీరు ఇందాక అన్నట్టుగా సంస్కృత భారతి చాలా గొప్ప సేవ చేస్తున్నది. ముఖ్యంగా ప్రవేశ, పరిచయ ఇట్లాంటి పుస్తకాలు ఉన్నాయి కదా, దాని తర్వాత కోవిద ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ చాలా చాలా చక్కగా ఉన్నటువంటివి. సంస్కృత భాష గురించి నేను చెప్పేది ఏంటంటే, సంస్కృత భాష నేర్చుకోవడానికి ముందు మనం తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. తెలుగు వ్యాకరణం లేకపోతే వస్తే కానీ సంస్కృతాన్ని ఇంకొంచెం సులభంగా నేర్చుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు సంస్కృత భారతి వాళ్ళతో నేను కొంచెం విభేదించేది ఏంటంటే, నాకు వాళ్ళంటే చాలా గొప్ప గౌరవం ఉంది. నేను విభేదించేది ఏంటంటే, వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా కంప్లీట్గా సంస్కృతంలోనే మాట్లాడాలి, అంతా మన వ్యవహారం అంతా సంస్కృతంలోనే ఉండాలి అని అంటుంటారు. అది ఓకే, అందుకు మంచిదే. మనం ఇంట్లో మనం చిన్నప్పుడు మన తల్లి భాష ఎలాగైతే మనం విని నేర్చుకున్నామో అదేవిధంగా అట్లాంటి వాతావరణం ఉంటే మంచిదే. బట్ అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే అట్లాంటి వాతావరణంలో కనీసం 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు ఉండాలన్నమాట. సో అలా వీలు పడుతూ ఉన్నప్పుడు ఒకవేళ వీలు పడినా కూడా అది తెలుగు వ్యాకరణం ఉంటే మనకు చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అది దయచేసి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు డూమువులు, ప్రథమ విభక్తి, ఇంకేదో నీనుల గురించి ద్వితీయ విభక్తి ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ప్రథమ పురుష అంటే ఏంటి, మధ్యమ పురుష అంటే ఏంటి, ఉత్తమ పురుష అంటే ఏమిటి, ఇది తెలుగులో ఒక్కసారి మనకు అర్థమైపోతే, మన నేటివ్ లాంగ్వేజ్లో అర్థమైతే కానీ సంస్కృతాన్ని చాలా సులభంగా నేర్చుకోవచ్చు అని నా అభిప్రాయము. ఇప్పుడు చాలా చాలా ఆర్గనైజేషన్స్ వచ్చాయండి. బెంగళూరులో అయితే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సంస్కృతం నేర్చుకోవడానికి. తర్వాత ఇక్కడ కూడా మన వీరు స్టార్ట్ చేసినటువంటిదే ఒకటి ఉన్నది, శేషాచార్యులు గారు అని వారు, తర్వాత దివాకర్ల వెంకటావధాని గారు, వారు స్టార్ట్ చేసినటువంటి సంస్కృత భాషా ప్రచార సమితి అనేది ఒకటి ఉన్నది.
ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య ఆర్గనైజేషన్ స్వరభారతి అని ఒకటి ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ కూడా అదే పద్ధతిలో పుస్తకాలు ఏవమ్మా, పుస్తకాలు ఏవి స్వామి? అది కాదు, పుస్తకాలు అంటే పుస్తకాలు తయారు చేశారా, చేయబోతున్నారా? తయారు చేశారా ఆల్రెడీ? నాకు తెలియదు. సో అట్లా ఆ విధంగా అంటే ఇంగ్లీష్ కూడా స్వామి ఎట్లా ఏమైనా జరుగుతామా? ఓకే, ప్లస్ ఇంగ్లీషా? సో ఇంకొక ప్రశ్న ఏంటంటే సంస్కృత భాష ఎందుకు నేర్చుకోవాలి అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకు నేర్చుకోవాలంటే ఇప్పుడు ఒక భాషను మనం ఏది చాలా ప్రేమగా నేర్చుకుంటాము. ఏదో మన సంస్కృతం నేను చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఏదో కాళిదాసు శ్లోకాలు అవి ఇవి చాలా ప్రేమగా కొన్ని మంచి అందమైనటువంటి శ్లోకాలు మేఘ సందేశంలో కావచ్చు, ఇంకేదో శాకుంతలం కావచ్చు, అందమైన శ్లోకాలన్నీ కూడా మంచి శ్రావ్యమైనటువంటి అలంకార భూయిష్టమైనటువంటి శ్లోకాలన్నీ కూడా బాగా నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఉదాహరణకి ఒక వెస్ట్రన్ పీపుల్ ఉన్నారనుకోండి, ఉదాహరణకి సంస్కృతం మనమే కాకుండా పాశ్చాత్యులు కూడా చాలా మంది చదువుతున్నారు కదా, అమెరికన్స్, తర్వాత జర్మన్స్, ఇట్లా వాళ్ళందరూ కూడా బ్రిటిష్ అందరూ కూడా చదువుతున్నారు కదా. వాళ్ళు ఏ ఉద్దేశంతో నేర్చుకుంటారు అనేది మనం చూడాలి. వాడు ఏ పుస్తకం ఏ భాషను కొత్తగా నేర్చుకున్నా కూడా ఆ భాష ఏ ప్రాంతంలో ఉన్నది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ఇదేంటి, ఒక సోషలాజికల్ కండిషన్ ఏమిటి, తర్వాత మనం ఏ విధంగా ఆ భాషను ఆ భాషలో ఉన్నటువంటి సాహిత్యాన్ని బాగా స్టడీ చేయడం ద్వారా ఏ విధంగా మనం ఆ సొసైటీలో కొంచెం విభేదాలు తేవచ్చు అనే దృష్టికోణం తప్ప వేరే దృష్టికోణం ఉండదండి. అది మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒక పాశ్చాత్యుడు మన భాషను నేర్చుకుంటున్నాడంటే వాడి ఉద్దేశం చాలా మంది అలాగే ఉంటారు. ఏ కొద్ది మందో అరే దీనిలో కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయని వాళ్ళలో మార్పు వచ్చేటువంటిది అతి కొద్ది మందికి. కానీ అదే పనిగా ఒక ఎజెండా, భాషను నేర్చుకోవడం అంటే భాష ఈజ్ ఎ వెపన్, లెర్నింగ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ ఎ వెపన్ టు కంట్రోల్ ఎ సొసైటీ. అది వాళ్ళ ఉద్దేశం అనమాట. ఒక సొసైటీలో ఉన్నటువంటి లొసుగులు ఏమిటి అని చెప్పారంటే, ఓ నీ పురాణంలో ఇలా ఉన్నది, నీ రామాయణంలో ఇలా ఉన్నది, నీ భాగవతంలో ఇలా ఉన్నది, లేకుంటే ఇంకో గ్రంథంలో ఇలా ఉన్నది అని మనల్ని కొన్ని ఏ విధంగా మనం విడగొట్టాలి అనేటువంటి ధోరణి తప్ప వారికి ఇంకొక ధోరణి ఉండదు అనేటువంటిది. నేను 30 ఏళ్ల నుంచి సంస్కృతం చదివి అమెరికా కూడా చాలాసార్లు పోయొచ్చి ఆ ఇండాలజిస్టుల గురించి కూడా చాలా తెలుసుకున్న తర్వాత నేను మొట్టమొదటిగా అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఇది. ఎందుకంటే మన గురించి మన సమాజాన్ని గురించి మన సంస్కృతి గురించి ఎక్కువ చదువు నేర్చుకునేటువంటి వాళ్ళు పాశ్చాత్యులు. ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే ప్రేమతో కాదు. వాడెవడో షెల్డన్ పోలక్ కావచ్చు, మైకేల్ విట్జెల్ కావచ్చు, మరొకడు కావచ్చు, వెండీ డానిగర్ కావచ్చు, వాళ్ళు చాలా దారుణమైనటువంటి పుస్తకాలు రాస్తుంటారు మన పురాణాల గురించి. ఇక్కడ కూడా మనం చూడాల్సింది ఏంటంటే మనకు 2 levels లో ఉంటుంది మన స్క్రిప్చర్స్ తీసుకుంటే. ఒకటి మొట్టమొదట మనకు తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు, వేదాలు అనేటువంటివి తత్వానికి సంబంధించినటువంటివి. అంటే దానిలో థింకింగ్, ఒక లాజికల్ థింకింగ్ ఉంటుంది. నేను అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, ఇట్లా దాని గురించి జగత్ అంటే ఏమిటి, నాకును జగత్తుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, నాకును లేకేదో బ్రహ్మ అంటున్నాం కదా దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని చాలా లాజికల్గా చాలా శాస్త్రీయంగా ఆలోచించి చెప్పేటువంటి గ్రంథాలు. వాటిని మనం ఇతిహాసాలు, పురాణాలు అంటుంటాం. ఆ ఇతిహాసాలు, పురాణాలు ఏంటి, కథల రూపంలో ఉంటాయి. ఇతిహాసాల కంటే ఎక్కువగా ఇతిహాసాలు మనకు ఉండేది 2 అనుకోండి, రామాయణం, భారతం. పోతే పురాణాలు చాలా 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 ఉన్నాయి. దానికి తోడు ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. వీటిలో మారుమూలలో ఉన్నటువంటి ఏదో ఒక విషయాన్ని తీసుకొని, ఓ మీ హిందూ సొసైటీలో ఈ విధంగా ఉన్నది, మీ భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ ఉన్నది, మీ దేశంలో ఇంత ఇవన్నీ ఉన్నాయి, రాముడు ఇలాంటి పని చేశాడు, లేకుంటే కృష్ణుడు ఇలాంటి పని చేశాడు, ఇట్లాంటివి విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి పుస్తకాలు పురాణాలు. ఈ అదర్ పీపుల్ ఎవరైతే మన సంస్కృతాన్ని, ఒక సమాజాన్ని విడగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే సంస్కృతాన్ని చదువుతున్నారో వాళ్ళు ఆ ప్రైమరీ టెక్స్ట్ల పైన వాళ్ళు ఏం చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ మతంలో కానీ వాళ్ళ సిద్ధాంతంలో వాళ్ళ మతంలో సిద్ధాంతం లేదనుకోండి, అక్కడ మనలాగా ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన అనేటువంటిది లేదు. నేను అంటే ఏమిటి అంటే, ఒక గురువు దగ్గరకు ఒక శిష్యుడు వెళ్ళి ఆయన అడుగుతాడు, అయ్యా బ్రహ్మ గురించి చెప్పు అంటాడు. ఆ గురువు ఏమంటాడు, నేను నేరుగా చెప్పేటువంటి విషయం కాదండి, కాదయ్యా ఇది, నువ్వు ఆలోచించి తెలుసుకో అంటాడు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్సు అంటాడు అతను. నువ్వు ఆలోచించి తెలుసుకునేటువంటి చెప్పేటువంటి సంస్కృతి మనది. అలా కాకుండా మతం ఏం చెప్తుంది, నాకు దేవుడు అనేటువంటి వాడు నాకు నేరుగా ఒక కమ్యూనికేషన్ పంపాడు, ఆ దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి మీరందరూ నమ్మాలి, నమ్మకుంటే మీరందరూ ఒక నరకానికి పోతారు,
అని ఆయన అదృష్టం కొద్దీ ఒక సైన్యాన్ని క్రియేట్ చేస్తాడు, కొంతమంది ఫాలోవర్స్ను క్రియేట్ చేసి దండయాత్రలు చేసి దాడి చేసి వాళ్ళనందరినీ ధ్వంసం చేసి మిగతా సంస్కృతులన్నింటినీ నాశనం చేసి చేసేటువంటి పద్ధతి వాళ్ళది, పాశ్చాత్య మతాలది. మనది అలా కాదు. మనది దేవుడు చాలా లిబరల్ గా చెప్తాడు. నువ్వు మనం ఏదైతే సుప్రీం రియాలిటీ లేక బ్రహ్మ అంటున్నామో దానికి ఒక నామ రూపము లేనటువంటి తత్వం అది. నువ్వు ఏ రూపంలోనైనా భావించుకో. నువ్వు ఎవడన్నా ఏదన్నా ఒక పర్టికులర్ పద్ధతిలో పూజిస్తున్నప్పుడు దాని గురించి వాడిని గురించి నువ్వు డోంట్ డిస్టర్బ్ హిమ్. నా బుద్ధి భేదం జనయేత్ అంటాడు. వాడు ఏదో ఒక చెట్టునో పుట్టనో పూజిస్తున్నాడు అనుకోండి, వాడు కూడా మంచి మార్గంలోకి వస్తాడు. వాడు ఏదో గ్రామదేవతను పూజిస్తున్నాడు, లేదు లేదు నా పద్ధతిలోనే నువ్వు పూజించాలి అని చెప్పని మనం బెదిరించి వాడిని మన మార్గంలోకి తెచ్చుకునే పద్ధతి ఏం లేదు ఇక్కడ. సో ఇంత లిబరలిజము, ఇంక్లూజివ్నెస్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడైతే కొత్త భాష ఏదైతే వింటున్నామో ఇవన్నీ కూడా మనకు సిద్ధాంతంలో ఉందండి. సో మిగతా ఏ కల్చర్లోనూ ఇట్లాంటి సిద్ధాంతం లేదు. కాబట్టి వాళ్ళు ఎలాంటి పుస్తకాలపైన దాడి చేస్తుంటారు అంటే పురాణాలపైన దాడి చేస్తుంటారు. సో ఇట్లాంటివన్నీ మనం గ్రహించాలి. మన పైన వచ్చేటువంటి విమర్శలు ఏ విధంగా ఉంటాయి, మనం వాటి గురించి ఏ విధంగా వాటి గురించి తెలుసుకోవాలి అని. అందుకని మనకు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఇంగ్లీష్ భాష కూడా బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు వెస్ట్రన్ మెథడాలజీ తెలిసి ఉండాలి, వాళ్ళ రీసెర్చ్ మెథడాలజీ తెలుసుకొని సంస్కృతాన్ని కూడా నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళు చాలా మంది అవసరము. అదృష్టవశాత్తు అలాంటి వాళ్ళు చాలా మంది నేను టైం అయిపోయింది కదా స్వామి. ఓకే, సరిపోయింది. దాని తర్వాత మళ్ళీ కానీ